నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం జిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా ప్రాంగణంలో అతిరాత్ర మహాయాగం ప్రారంభం. ప్రజాబలంతో విజయం సాధిస్తా, నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు. పలుచోట్ల ఘనంగా సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు, విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించిన రైతు సంఘాల నాయకులు. ఈ నెల 17వ తేదీ నుండి కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు. శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారి ఆధ్వర్యంలో రాజ్యశ్యామల దశమహావిద్య సహిత అతిరాత్ర మహాయాగం భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో బుధవారం సాంప్రదాయబద్దంగా ప్రారంభమైంది. మంగళ వాయిద్యాలు, శంఖానాదం, భక్తుల శివనామ స్మరణ, వేద పండితుల మంత్రోచ్చరణలతో ఈ యాగం వందలాది మంది భక్తజన సందోహం మధ్య ప్రారంభమైంది. యాగానికి యజ్ఞకర్త అయిన బ్రహ్మశ్రీ జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ, కార్తీక మాధవి దంపతులు యజ్ఞయాగశాలలో పీటలపై కూర్చుని పూజాదికలు నిర్వహించారు. రాష్ట్ర, అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల నుండి కర్ణాటక రాష్ట్రంతో సహా సుమారు 100 మంది ఉద్దండులైన ఋత్వికులు, వేద పండితులు 4 వేదాలతో ప్రాంగణం వేద పారాయణంతో దద్దరిల్లింది. అధర్వణ వేద పండితులు ధూళిపాల లలిత శర్మ పూజాదికలు ప్రారంభించి, లోకంలో అతిరాత్ర మహాయాగము చాలా అరుదుగా కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతుందని, భీమవరం పట్టణంలో ఈ యాగం జరగడం 400 కిలోమీటర్ల ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని, శాంతి పదంలో నడుస్తుందని అన్నారు. ఈ యాగం 11 రోజులు జరుగుతుందని 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ముందుగా గణపతి పూజ మరియు యాగ సంకల్పం, ఉకా సంబరణం, వాయువ్య యాగము, నాంది శ్రాద్ధము, దీక్షణేయ యాగం, దీక్షాగ్రహణము, ఉక ప్రవించృణం, విష్ణు క్రమము ఇత్యాది కార్యక్రమాలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. గోవులు, అశ్వాలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి యాగశాలలో ప్రవేశించి క్రతువులు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, యాగ సంధానకర్త, సేవ్ టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గజల్ శ్రీనివాస్, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, గన్నాబతుల శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు మంతెన రామచంద్రరాజు, యాగ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, నడింపల్లి బంగారాజులు జ్యోతి ప్రజ్వలన చేసి ఆశీర్వచనాలు పొందారు. బొబ్బిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, భీమాల శ్రీరామ్మూర్తి, నరహర్శెట్టి కృష్ణ, పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగే అతిరాత్ర మహాయాగం జయప్రదంగా జరిగి మరి ఈ 25వ తారీఖు దాకా మరి ఈ యాగంలో మొత్తం వ్యవహారం పట్టణ ప్రజలు అందరూ పాల్గొనాలి. ఇందాక వారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి 100 మందికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిలా చేస్తే ఆ పుణ్యభాగ్యం వాళ్ళందరికీ కలగజేసిన వాళ్ళు అవుతారు మీరు అని తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున అతిరాత్ర మహాయాగం ఇక్కడ గన్నాబత్తుల స్థానంలో ప్రారంభించడానికి సుబ్రహ్మణ్య సార్ గారు అడిగినట్టే అధ్యక్షులు నరసింహారావు ఇది అందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశంతో అంటే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యాగం ప్రతిరోజు జరుగుతుంది. ఇది అందరికీ మంచి జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారం చేస్తూ ఇది విజయవంతం కావాలని అందరికి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటున్నాను. అతిరాత్ర మహాయాగం ఇక్కడ భీమవరం పట్టణంలోని ప్రజలందరికీ మేలు చేయాలనే ఆకాంక్షతో ఇక్కడ ఏర్పాటు చేయటం నిజంగా
అభినందనీయం. మరి అటువంటి కార్యక్రమం మా పూర్వీకులు దానం చేసిన స్థలంలో చేయడం ఈ స్థలానికే ఒక యోగం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ మంచి కార్యక్రమానికి మర్చిపోకుండా మమ్మల్ని కూడా పిలిచినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మహోద్యోగమైనటువంటి మన భీమవరం పట్టణంలో దంతులూరి నారాయణరాజు కళాశాల గర్భాపతుల క్రీడా మైదానంలో ఒక అద్భుతమైన యాగం మనం నిర్వహించబోతున్నాం. మరి బ్రహ్మశ్రీ ఎన్నికైనటువంటి ఈ జంఝాల గజల్ శ్రీనివాస్ ఇటువంటి ధార్మిక కార్యక్రమానికి ఎక్కడున్నా సరే ప్రపంచమంతా తిరుగుతూ ఒక ఆధ్యాత్మిక చైతన్యం కల్పిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ టీఎంఆర్ కళాశాల యాజమాన్యం, అలాగే కర్ణాటక నుంచి ఎక్కడి నుంచో దేశం అనుభవం నుంచి వచ్చారు విద్యుత్ మహానుభావులంతా కూడా. వాళ్ళందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం. ఓం నమః శివాయ. అలాగే ఇతర ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా డిఎన్ఆర్ కాలేజీ ప్రెసిడెంట్ గారు నరసింహరాజు గారికి ఇక్కడ ఇచ్చినటువంటి స్థలదాత, అలాగే ఇవన్నీ కార్యక్రమాలు చూసుకోవడానికి ఆయన ఎంతో ముందుకు వచ్చారు కాబట్టి సత్యనారాయణ రాజు గారికి, అలాగే సెక్రటరీ సత్యనారాయణ రాజు గారికి, మరి కంటే వెంకటరాజు గారికి, జగన్ శ్రీనివాస్ గారికి, మరి కన్నామతుల ఫ్యామిలీ వారికి అందరికీ కూడా మరి ఈ అతిరథ మహాయాగాన్ని బాగా జరపాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈ యజ్ఞ భూమికి డిఎన్ఆర్ కళాశాల ఈ కళా ప్రాంగణానికి, క్రీడా ప్రాంగణానికి, ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞ పురుషులు, వేద పురుషులు, వేదమూర్తులైనటువంటి వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, శర్మ గారు శ్రీనివాస శర్మ ఆ మధ్య అనేక దేవతల యొక్క కళ్యాణం చేయిస్తూ గర్భగుడిలోకి వెళ్తుంటే అంతరాలయంలోకి, అలాగే భీమవరంలోకి వస్తే ఇద్దరు ఉంటారు జై విజుల్లాగా, ఒకటి చెరిపాడు రంగసాయి, ఇంకోటి గద్దెడు వెంకటరాజు. అంటే అలాగే మా విశ్వనాథరాజు గారు ఈ స్థల పురాణం ఏదైతే ఉన్నదో దీనికి ఈయన ఈ పురాణ కర్త మా విశ్వనాథరాజు గారు. భీమవరానికి మా ఊళ్ళమ్మ దయ, శ్రీరామలింగేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి దయ, ఇవాళ డిఎన్ఆర్ వారి సౌజన్యంతో ఇక్కడికి రావడం సంతోషంగా నేను భావిస్తూ, దయ ఉంచి చెప్పండి, మంచి కార్యక్రమము చెప్పులేసుకెళ్తుంది, మంచి కార్యక్రమము చెప్పులతో వెళ్తుంది. చెడ్డ కార్యక్రమాలన్నీ పుకారులో బయలుదేరుతాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఈ మంచి కార్యక్రమానికి మీరే రథసారథులు, మీరే. తెలియజేయాలని ఆనందంతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను 2015వ సంవత్సరంలో నా దగ్గర ₹1 లేదు. రాజమండ్రి కాతేరులో అగ్నిష్టోమ సోమ యజ్ఞం చేశాను. ఆ యజ్ఞం చేసినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే. అయితే చాలా మంది ఉన్నారు, నీ దగ్గర రూపాయలు లేవు కదరా, నేను ఎత్తుకు రూపాయి పెడితే రూపాయి కొట్టుకుపోతారు కానీ కష్టం అనేటువంటి మాట అనేది 5వ రోజు వచ్చినప్పటికి ఆ కార్యక్రమంతో వైభవంగా జరిగి ఆఖరి రోజు నాడు వచ్చేటప్పటికి నేను ఎవ్వరికి ₹1 బాకీ లేదు. రెండో విషయం ఏంటంటే, శర్మ గారి కార్యక్రమం సంకల్పం చేసిన తర్వాత కర్ణాటక మత్తూరు వెళ్ళడం, వారితో మాట్లాడడం, వాళ్ళు సుముఖంగా ఉండడం, తప్పకుండా భీమవరంలో ఈ యజ్ఞం చేయడానికి పెద్ద అయిన కేశవ స్వామియాజీ గారు ఓపిక లేకపోయినా సరే నేను తప్పకుండా వస్తాను. వాళ్ళందరికీ కూడా వెల్ సెటిల్డ్. మనకి ఇక్కడ కొబ్బరి తోటలో ఎలాగో. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, అన్నామణి దంపతుల 38వ వివాహ వార్షికోత్సవ వేడుకలు భీమవరం గునుపూల్లోని ఆయన నివాసం వద్ద జరిగాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. పలువురు మోషన్ రాజు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాబలంతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. మన నుండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నా. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞతతోటి ఓటు వేశారు. మనకి ఇక్కడ పార్టీలు ఉన్నప్పటికీ కూడా పార్టీలను కాకుండా వ్యక్తిగా అభిమానించి శివని గెలిపించాలని ఒక అభిమానంతో అందరూ కూడా ఓటు వేశారు. నేను ఇక్కడ ప్రజాబలంతో ఖచ్చితంగా విజయాన్ని సాధించబోతున్నాను. విజయాన్ని అందించడానికి శివని గెలిపించాలి అనే ఆలోచనతో అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి ఓటుని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకమైన కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా మీరందరూ కూడా నా మీద అభిమానంతో ఆదరించారు. ఖచ్చితంగా నేను సేవాభావంతో అందరికీ అందుబాటులో ఉంటూ ఉండి నియోజకవర్గాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయటానికి కృషి చేస్తానని చెప్పి మీరందరూ నమ్మకంతో నాకు ఆశీస్సులు ఇచ్చి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఉండి నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని బాగా వినియోగించుకుంటారు. సుమారు 89% ఓటు జరిగింది. మనకి 2,24,800 ఓట్లు ఉన్నాయి. మనకి 238 బూతులు ఉన్నాయి. మనకి 70 గ్రామాలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి, 4 మండలాలు. అన్ని చోట్ల కూడా ప్రజానీకం ఓటింగ్ హక్కుని బాగా వినియోగించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఓటు వేశారు. ఏదైతే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ప్రజలకి అవసరం. మీరందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ హక్కుని కాపాడుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా మంచి వ్యక్తిని మీరు గెలిపించుకున్నప్పుడు ఆ వ్యక్తి 5 సంవత్సరాలు కూడా పనిచేసినప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. విజ్ఞతతోటి ఓటేసిన ఉండి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భీమవరం జేపీ రోడ్ ఆదర్శ నగర్లోని కాటన్ పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు కాటన్ విగ్రహానికి, ఆయన కుడిభుజమైన వీణం వీరన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత సర్ ఆర్థర్ కాటన్దేనని పలువురు అన్నారు. అనంతరం కాటన్ దొర జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, సత్యనారాయణరాజు, కె కమలాకర్ శర్మ, మంతని కృష్ణంరాజు, లక్ష్మీపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.